ఏపీలో కూటమి పార్టీలకు క్లారిటీ లేదంటూ సెటైర్లు వేశారు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక. ఎమిగనూరులో తన ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని అన్నారామె. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందాయని అన్నారు. సింగిల్ గానే తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని చెబుతున్నారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రచార సంబంధించినటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎమిగనూరు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక మేడం అంతా ఉన్నారు. మేడం చెప్పండి, చేనేతపురిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఎమిగనూరులో ప్రచారం ఎలా ముందుకు వెళ్తున్నారు? ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉందండి. చాలా యాక్టివ్గా మేము అన్ని ప్లేసెస్ తిరుగుతున్నాము, అన్ని వార్డ్స్ తిరుగుతున్నాము, గ్రామాలు అన్ని తిరుగుతున్నాము. అన్ని దగ్గర కూడా మంచి స్పందన ఉంది. అంటే రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తున్నారు? అంటే ఇప్పటికే చేనేతపురిగా ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వినిపిస్తూ ఉన్నాయి ప్రజల నుండి? ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదంటే ఇక్కడ అయితే సంక్షేమ పథకాల ద్వారా చాలామందికి లబ్ధి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఎండాకాలం కాబట్టి నీటి సమస్య కొద్దిగా విలేజెస్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కడైతే హిల్ స్టేషన్స్ లాగా కొండలు ఉన్న ప్రాంతాలలో కొద్దిగా ఉంది. అది తప్ప మిగతా ఏది లేదు. చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యాపీ. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా చేనేతలకు టెక్స్టైల్ పార్క్ కావాలి, అలాగే యువతకి ఉపాధి కావాలి అనేసి అవి రెండు కూడా తప్పకుండా మేము ఫోకస్ చేస్తాము. ఉపాధి మటుకు తప్పకుండా జగనన్న చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ దాని ద్వారా వాళ్ళకి ఉపాధి కూడా చాలా మందికి వచ్చే అవకాశాలు కూడా లభిస్తున్నాయండి. మీ ప్రాంతంలో ఎక్కువగా వలసలకు వెళ్తూ ఉంటారు. వాటి నివారణకు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా చెప్పాలి అంటే ఎమగనూరు నుంచి అంత ఎక్కువగా ఉండదండి. మంత్రాలయము, ఆదోని, తర్వాత ఆలూరు ప్రాంతాల నుంచి పెద్దకొండ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మేము కొంచెం అదృష్టం చేసుకున్నాం అనుకోవాలి. ఎందుకంటే మాకు గాజులు తిన్న ప్రాజెక్టు, తర్వాత పులిచింతల ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల కొంచెం ఉపాధి ఉంది ఇక్కడ. వాళ్ళకి రైతులకి కొద్దిగా సహాయం అంటే 2 పంటలు వేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా మైగ్రేషన్ లేదు. ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధంలో 3 పార్టీలు అలయన్స్గా కూటమిగా రాబోతూ ఉన్నాయి. మీరేమో సింగిల్గా ఉంటున్నారు. ఎలా ఉంటుందంట? 3 పార్టీలు అయినా కానీ ఎన్ని పార్టీలు అయినా సరే వాళ్ళకి ఐక్యత లేదు, యూనిటీ లేదు. మేము ఒక్కరిగా వచ్చినా చాలా క్లారిటీతో క్లియర్గా ఉన్నాము. మేము ప్రజలకి ఏం చేయాలి అనుకుంటున్నాము అనేది ఆ క్లారిటీ మాకుంది. ప్రజలకి ఏం చేశాము ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. వాళ్ళందరూ కూడా లబ్ధి పొందిన వాళ్ళే. కాబట్టి మాకు ఆ ధైర్యం చాలు. మేము ఒక్కరమే కాన్ఫిడెంట్గా ధైర్యంగా ముందుకు పోయేంత నమ్మకం, కాన్ఫిడెన్స్ మాకుంది. కర్నూలు పార్లమెంట్లో గతంలో ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా రాబోతూ ఉన్నారు. అంటే గతంలో ప్రాబ్లమ్స్ ఎలా ఉండేటివి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రజలు ఏం కోరుతున్నారు? గతంలో అంటే నాకు 7 నియోజకవర్గాలు ఉండేవి కాబట్టి నా దగ్గర ఉన్న ఫండ్స్ వాటితోటి 7 నియోజకవర్గాలలో కూడా అప్పుడు కూడా నీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సమస్యను తీర్చేదాన్ని. ఇప్పుడు నాకు నియోజకవర్గం ఒక్కటే కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం పైన ఫోకస్ చేసి చాలా డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫోకస్ అనేది ఒక్కటే దానిపైన పెడతాం కాబట్టి డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా ఫాస్ట్గా చేయొచ్చు. గత ఎన్నికల్లో మన ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఎలా ఉంటుంది? ఈసారి కూడా అదే సేమ్ టు సేమ్ ఉంటుందండి. 14కి 14 అండ్ 2 ఎంపీ కూడా తప్పకుండా మేము సాధించుకుంటాం. అయితే ఎమిగనూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో మీకు ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్? మెజారిటీ గురించి ఇప్పుడు మాట్లాడలేము. డెఫినెట్లీ సాధిస్తాం, విజయం సాధిస్తాం. ప్రజల మద్దతు చాలా ఉందండి. ఇది ఓవరాల్గా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి రాబోతూ ఉన్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబీతో శ్రీరామ్, బిగ్ టీవీ, ఎమిగనూరు నుంచి.